గారి దగ్గర ఉన్నాం. సిద్ధయ్య గారు అంటే ఆల్రెడీ మనకి బాగా సుపరిచితులు. ఇంతకుముందు శ్రీనివాస ఎంక్లేవ్ ఒకటి, తర్వాత విస్టేజ్ ఒకటి, వాటిల్లో మనం వారితో మాట్లాడున్నాము. మీకు ఇప్పుడు చూపిస్తున్న వెంచర్ గురించి ఇది బేసికల్గా వాస్తు సిద్ధాంతి ప్లస్ ఆయుర్వేదం, మార్కెటింగ్ ఇవన్నీ చాలా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి ఆయన మనం వీడియోలో నమస్కారం అండి. నమస్తే సార్. చాలా కాలం తర్వాత కలిసాం. ఇప్పుడు వెస్టేజ్ ఇది ఒకటి తీసాము. అంతకుముందు శ్రీనివాస ఇంట్లో బాగానే వచ్చింది కదా మన వీడియో. బాగానే వచ్చింది సార్. వీడియోకి మన కస్టమర్లు కూడా దాన్ని బాగా ప్రమోట్ చేశారు. కన్స్ట్రక్షన్ బాగుంది కాబట్టి తర్వాత మీరు మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అవటం. హైదరాబాద్ షిఫ్ట్ అవ్వలేదు. హైదరాబాద్ లో బిజినెస్ పరంగా కంపెనీ తరఫున అక్కడ తర్వాత మరి ముఖ్యంగా నేను ఎందుకు వచ్చానంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టుందా? లేదు, మీకు చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. అవునవును, చెప్పండి. మరి అన్నీ అంటే ఇబ్బందే కదా. అయినా కానీ ఎందుకు వచ్చానంటే నాకు మీ గ్రూప్లో నన్ను ఎవరో యాడ్ చేశారు. మా గ్రూప్లో యాడ్ చేసి ఏమవుతుందంటే దాంట్లో నేను జనరల్గా ఏ గ్రూప్లో ఎంటర్టైన్ చేయను. అయితే ఈ గ్రూప్లో ఏమవుతుందంటే రోజు చెట్లు వస్తున్నాయండి. చెట్ల ముందు నుంచొని ఏందో మాట్లాడుతున్నారు. ఇదేది శ్రీగంధమో ఏందో గంధాల ఇవి అంటున్నారు. బట్ మనం వాట్సాప్ మెసేజ్ కి రెస్పాండ్ కామనుకోండి, తర్వాత అసలు దీని గురించి ఏంటో తెలుసుకుందాము అని చెప్పి మిమ్మల్ని ఈరోజు హైదరాబాద్ వెళ్ళకుండా నేను పొద్దున్నే ఫోన్ చేసి ఆగమంది. మెయిన్ కారణం అది. దాని గురించి చెప్పండి నాకు. అంటే మీ గ్రూప్లో అంటే మాకు వచ్చేసి 18-20 గ్రూపులు ఉన్నాయి. దీంట్లో మనకి శ్రీగంధం వేరుచందం అనేది ఒక గ్రూప్ అనుకోండి. అంటే మామూలుగా ఇది ఎస్పెషల్లీ ఈ గ్రూప్ లో నేను బిజినెస్ చేస్తున్నాను యాక్చువల్గా. ఇది ప్లాంటేషన్. ఇది అంటే మన ఇన్వెస్ట్మెంట్ పరంగా తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళకి ఇది మంచి వాళ్ళకి ప్రాపర్టీ పరంగా బాగుంటుంది. తక్కువ అంటే సుమారు ఎంత? చాలా రీజనబుల్ రేట్ సార్. 5 లక్షల? అబ్బాయి అంత కూడా కాదు. చాలా ప్రైస్ రేట్ చెప్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. స్టన్ అవుతారు. ఎంతో చెప్పండి ఓవరాల్ గా. మనం దానికి ఏం ఫిక్స్ అవ్వద్దులే, పర్లేదు. నియరెస్ట్ గా ఇది వచ్చేసి వాళ్ళ ప్లాంటేషన్ అండి. శ్రీగంధం ఎర్రచందనం 100 గజాలు ఒక యూనిట్ కింద. మనకి ఇది వెంచరీ వచ్చేసి వాళ్ళగా 10 టు మార్కపురం అండి. వెలుగొండ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది మంచి ఫేమస్ గుడి. అక్కడ ఈ వెంచరీ ఒక 30 acres ఏర్పాటు చేయడం జరిగింది. 100 గజాలు ఇస్తారు మీరు? 100 గజాలు చెప్పేలాక 2 లక్షలు ఇద్దాం. 100 గజాలు లోపే అవుతుంది సార్. 2 లక్షల లోపే? ఓ నాయన, 2 లక్షలకి సైట్ 100 గజాలు 100 స్క్వేర్ యార్డ్స్. మామూలుగా ఆల్రెడీగా 6 వేరుచందనం శ్రీగంధం ప్లాంటేషన్ చేయబడేటువంటి మామూలుగా 100 గజాలు రిజిస్ట్రేషన్ మీకు వెంబటే స్పాట్ రిజిస్ట్రేషన్ ఉందండి. ఇది మా మిత్రులు, మా సర్కిల్లో ఆల్రెడీగా మా ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి మా ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళు పెడుతూ ఉంటారు. మీ నోటీస్ వచ్చి ఉండొచ్చు. ఇది చాలా బాగుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా, చాలా తక్కువ కాస్ట్ లో. ఇదిగో ఈ మ్యాప్ కూడా పెట్టారు. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను కానీ వాట్సాప్ వాటికి నేను పెద్దగా రెస్పాండ్ అవ్వను. కాకపోతే దీని గురించి ఏంటో మీకైతే తెలుస్తుంది అని చెప్పి నేను మిమ్మల్ని ఆపింది. అది నేను ఈ కంపెనీలో వాస్తు సిద్ధాంతంగా 10 years ఉన్నానండి. 2013 నుంచి. ఈ వెంచర్లను కూడా ఎక్కడ ఇచ్చినా కానీ మెరాకిల్. ఎందుకంటే కస్టమర్ రేటుకి పెట్టిన పెట్టుబడికి మామూలుగా 6-7 రేట్లు లాభాలు వచ్చేటువంటి వెంచర్లు వీళ్ళు ఉంటాయి సార్. మొత్తం వైజాగ్ లో వేశారు 550 గజం. ఇప్పుడు అక్కడ 18-20 నడుస్తుంది. అంటే అలాగే లింగంగుట్ల ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ వెలిగొండ వెంచరు సుమారు ఎంత కాలం అయిందండి ఇది పెట్టి? ఇది అంతా ఒక 4 years. 4 years అంత చెట్లు ఎట్టయినాయండి? పెద్ద చెట్లు చూపిస్తున్నారు. అవి అక్కడ దానికి పోషణ బట్టి ఉంటుంది సార్. ఎలాగా అంటే మన కంపెనీ గవర్నమెంట్ ఒప్పుకుంటుందా ఆ చెట్లు? గవర్నమెంట్ ఇప్పుడు అంతా లీగలైజ్ చేసింది. అంటే ఒక 10 years బ్యాక్ ఇప్పుడు స్వగలు అంటారు కదా. అవునవును, చేశారా? గవర్నమెంట్ ఇప్పుడు ఎవరైనా పెంచవచ్చు. అంటే ఒక 15 years బ్యాక్ అయితే ఎవరి పడితే పెంచడానికి లేదు. ఇప్పుడు ఎవరైనా పెంచవచ్చు. బట్ దీన్ని అమ్మడానికి మటుకు ట్రేడింగ్ వాళ్ళు లైసెన్స్ ఉన్న వాళ్ళు వస్తారు, తీసుకు కొనుక్కెళ్తారు. ఇప్పుడు ఎర్రచందనం శ్రీగంధం రైతులకి మంచి ఇటు పర్యావరణ పరిరక్షణగా ఇది బాగా ఆ విధంగా మన పర్యావరణ రక్షణగా వాళ్ళగా మంచి వాతావరణం క్రియేషన్ చేస్తుంది. అలాగే రైతు పరంగా చూసుకుంటే మంచి లాభసాటిగా కూడా మంచి. ఏం చేస్తారండి ఇది శ్రీగంధం చెట్టు అంటే? అయ్యో అదేంటి సార్, మీరు మంచి ప్రశ్న వేశారు. అంటే ఇది వచ్చేసి మామూలుగా శ్రీగంధం ఎర్రచందనం అనేది దేవతా వృక్షాలండి. ఇవి కాశ్మీర్ దిక్కులో పనికొస్తాయి. ఇప్పుడు
మన సింహాది అప్పన్నకి మామూలుగా సంవత్సరం పడుకున్న మామూలుగా శ్రీగంధం గంధంతో కప్పి పుస్తారు. ఒకసారి సంవత్సరం ఒకసారి వలుస్తారు. ఆ గంధం ఇదేనా? శ్రీగంధం అంటే శాండిల్ కదా, ఇంగ్లీష్ లో శాండిల్ అంటే మీకు తెలియదేముంది. అలాగే ఇది శ్రీగంధం అనేది చాలా మైసూర్ శాండిల్ సోప్ ఉందండి. ఇప్పుడు మైసూర్ శాండిల్ సోప్ మామూలుగా ఈ రోజు కూడా వాళ్ళకి 100 ఏళ్ళ నుంచి ఉంది కంపెనీ దాదాపుగా. మైసూర్ శాండిల్ సోప్ కి ఇప్పుడు సరిపడేటువంటి శాండిల్ ఆయిల్ సప్లై ఇప్పటికి చేయలేకపోతున్నారు. అంటే ఇప్పుడు మన గంధము అంత దానికి ప్రసిద్ధి ఉంది. అలాగే వేరచందనం కూడా ఏంటంటే ఇప్పుడు వీటిని రకరకాల ఆయుర్వేదికలో పడక వాడతారు, ఆయుర్వేదిక్ మెడిసిన్ లో వాడతారు శ్రీగంధం, వేరచందనం. అలాగే ఇవి దేవతా వృక్షాలు కాబట్టి ఇప్పుడు చైనా అంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఈ వేరచందనం అయితే వీటిల్లో ప్రతిదీ కూడా మామూలుగా వాటిని ఇళ్లలో అనేక రకాల ఐటమ్స్ తో ఇవి మొత్తం వాడతారు సార్. ఇది ఫుల్ ఎప్పటికి ఎవరి గ్రీన్ డిమాండ్ ఇది బాగా. ఇది మనకి పండేది కూడా ఎక్కువగా మన ఏపీలోనే పండుతుంది. అందుట్లో మనం వేసినటువంటి వెంచరి ప్రకాశం డిస్ట్రిక్ట్ పొదిలి మార్గం అక్కడే పండుతుంది ఎక్కువగా బాగా, తెలకలు పండుతుంది. ఇక్కడైతే మామూలుగా మంచి ఏరియా కింద వస్తుంది. అందుట్లో మేము ఇప్పుడు మా అదృష్టం కొద్ది కంపెనీ అదృష్టం ఏంటంటే ఎలుగ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే పురాతన దేవస్థానం. ద్వాపరంలో వేసినటువంటి స్వామివారు అక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తికి మెరాకిల్ ఏది వారు అనుకుంటే జరిగితే. వెంకటేశ్వర గారి గురించి, వెంకటేశ్వర దేవుడి గురించి ఒక వీడియో చేద్దాం 10 నిమిషాలు. ఓకే. అంటే ఆయన సన్నిధిలో అక్కడికి సర్వణలో ఉంది కాబట్టి మా వెంచర్లో వచ్చేసి మామూలుగా ఇటు మార్గాపురం వచ్చేసి ఎంత ఒక 15-16 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. హైవేకి పక్కనే ఉంటుంది. కాబట్టి కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఏదైనా 2 లక్షల్లో 100 గజాల సైట్ అనేది అబ్బో, దాని గురించి మీకు 2 లక్షలు లోపే సార్. అసలు దీని గురించి అనవసరం. ఈ ఆఫర్ ని ఇంక్లూడ్ రిజిస్ట్రేషన్ తో కలిపి ఇందులో ఈ వీడియో చూసిన వాళ్ళు దీని గురించి ఆలోచిస్తే నాకు తెలిసినంత మేము మా సర్కిల్, మా రిలేషన్ అంతా మేము తీసుకున్నాము. మా ఫ్రెండ్ సర్కిల్ గా చాలా వరకు మొత్తం అయిపోయానండి. మా కంపెనీ ఎండి గారు కొన్ని ఓల్డ్ చేస్తుంది. అవి ఇప్పుడు మామూలుగా ఆ తక్కువ ప్రైస్ రేటుకి మనకి ఇస్తున్నారు. కస్టమర్లు అయితే ఆల్రెడీగా 200-300 కూడా అమ్ముకుంటున్నారు. ఇది ఒక 3.5-4 years ట్రీ కాబట్టి ఎర్రచందనం శ్రీగంధం మీరు ఆల్రెడీగా 20-15 అడుగులు చెట్లు పెరిగింది మీరు చూస్తున్నారు వీడియోలో. ఈ గ్రూప్ లో అప్పుడప్పుడు మా మిత్రులు పెడుతుంది అవే మీకు మీకు అక్కడ తగిలినాయి. నన్ను ఎప్పుడైనా తీసుకెళ్ళగలుగుతారా? డెఫినెట్ సార్, రండి ఒకసారి మనం వెళ్దాము. ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ అండి, తక్కువగా చాలా పెట్టిన నంబర్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఎవరైనా కాల్ చేస్తే మీరు రిప్లై చేయడానికి ఇబ్బంది లేదు. డెఫినెట్ సార్, మానవ మాధవ సేవ తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో వాళ్ళకి మంచి లాభసాటిగా. అందులో వాస్తుపరంగా కూడా 100% వాస్తు సిద్ధాంతేనండి. వాస్తుపరంగా కూడా చాలా డిజైన్ చేయబడింది. వాళ్ళకి దాంట్లో స్పీడ్ వాటర్ ఉంది, కరెంట్ ఉంది, ఎదురుగా గ్రామం ఉంది. అంటే రేపు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి 100% వాళ్ళు సూటబుల్ గా ఉంది సార్. ఇది 25 acres మెడికల్ కాలేజ్ కూడా మెడికల్ కాలేజ్ ఉంది అక్కడ దగ్గరలోనే. నవోదయ ఆలుగా స్కూల్ రన్నింగ్ లో ఉంది. అలాగే గురుకుల పాఠశాల మన ఎల్లుగొండ వెంకటేశ్వర టెంపుల్ దగ్గర గురు పాఠశాల ఉంది. అది చాలా పురాతన దేవస్థానం అండి, బాగా మంచి పవర్ఫుల్. ఇక్కడ ఈ వెంచరికి అది అనుసంధానం ఇటు హైవేకి బాగా దగ్గరగా ఉందండి.